ద్రౌపదిని దుశ్శాసనుడు సభలోకి జుట్టు పట్టుకుని ఈడ్చుకువచ్చాడు. తన యొక్క బాధకి అవధులు లేవు. చూసిన ప్రతి ఒక్కరికీ దుర్యోధనుడి మీద కోపం రగిలిపోయింది. కాని ఎవరు ఏం చేయాలేని పరిస్థితి. ఆ పాండవులు కూడా ధర్మరాజు యొక్క మాటకు విలువిచ్చి ఏమీ చేయలేక అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ సభలో కౌరవులు నవ్వులు, ద్రౌపది యొక్క ఏడుపు తప్ప ఏమీ వినిపించడం లేదు. అప్పుడు ద్రౌపది పాండవుల దగ్గరకు వెళ్లి, ప్రపంచంలోనే గొప్ప వీరులు అనుకున్న ఈ పాండవులు కనీసం తన భార్యను కూడా కాపాడుకోలేకపోతున్నారు. ఇదేనా మీరు మీ భార్యకు ఇచ్చి విలువ అని అడిగింది. ఇక్కడ ఇన్ని వేలమంది ఉన్నారు, ఎవరికీ ఇక్కడ జరిగే అధర్మాన్ని ఆపడం సాధ్యం కావట్లేదా అని అడిగింది. దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి, నువ్వు చేసేది తప్పు, ఒక మహాప్రతివతని ఇలా నిండు సభలో అవమానిస్తున్నావు, ఇప్పటికైనా నీ దుస్సాహసాన్ని ఆపు అని చెప్పింది. అప్పుడు దుర్యోధనుడు వెంటనే, నువ్వు ప్రతివతవా కుంతీదేవి ముగ్గురిని మాత్రమే భార్యగా ఉంది, కాని నువ్వు 5గురు భర్తలకి భార్యగా ఉన్నావు. ద్రౌపదిని వచ్చే దుర్యోధనుడు తన తొడపై కూర్చోమని అన్నాడు. అది విన్న భీముడుకి ఎక్కడలేని కోపం వచ్చింది. అప్పుడు వెంటనే భీముడు, ఏ తోడమీద అయితే ద్రౌపదిని కూర్చోమని అవమానించావో అదే తొడని చీల్చి ఖచ్చితంగా నీ రక్తం తాగుతాను అని ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు తన తమ్ముడు అయిన దుశ్శాసనుణ్ణి పిలిచి ద్రౌపది యొక్క చీరను విప్పి ఇంకా అవమానించాలి అని అన్నాడు. దగ్గరకు వస్తున్న దుశ్శాసనుణ్ణి చూసి ద్రౌపది వణుకుతూ భయపడింది. తన మానాన్ని ఎవరు కాపాడుతారు అని ఏడుస్తోంది. అప్పుడే తన మనసులో శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంది. అసలు కృష్ణుడు ఆ సభకు ఎందుకు రాకుండా ఉన్నాడు అంటే, విదురుడితో పాచికాల ఆటకు రమ్మని పాండవులకి వర్తమానం పంపించినప్పుడు శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నాడు. శ్రీకృష్ణుడు కూడా వాళ్లతో రావాలి అనుకుంటే, ధర్మరాజు నువ్వు మాతో వద్దు కృష్ణ, మేము ఒకవేళ గెలిస్తే నీవల్ల గెలిచాము అని కౌరవులు మమ్మల్ని అవమానిస్తారు, అందుకే నువ్వు మాతో అక్కడికి రావద్దు అని ప్రమాణం చేయించుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, సరే, తర్వాత మీ అంతటా మీరు మమ్మల్ని కాపాడు కృష్ణారా అని పిలిచే వరకు నేను రాను అని అన్నాడు. శ్రీకృష్ణ నన్ను కాపాడు అని అరవడం మొదలుపెట్టింది. దుశ్శాసనను ద్రౌపది చీర కొంగు పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు. కాని ద్రౌపది మాత్రం రెండు చేతులు జోడించి కృష్ణ కృష్ణ అని పిలవడం మొదలుపెట్టింది. దుశ్శాసనుడు చీరలాగుతూనే ఉన్నాడు. తన ఎంత లాగినా తనే ఓ టీపై చీర అలానే ఉంటుంది. కౌరవులకి అర్థమైంది అది శ్రీకృష్ణుడి లీల అని. అప్పుడు పాండవులు కౌరవులని ఖచ్చితంగా నాశనం చేస్తాము అని మాట ఇస్తున్నాము అని అన్నారు. అది విన్న విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి, ధృతరాష్ట్ర, మీరు ఈ ఘోరాన్ని ఆపకపోతే కౌరవులు అందరూ ఖచ్చితంగా చనిపోతారు అని చెప్పాడు. తను మీ మాట మాత్రమే వింటారు అని అన్నాడు. వెంటనే దుర్యోధన, ఆపు అని అక్కడ సభలో ఉన్న అందరినీ ఆపాడు. దుశ్శాసనుడు ద్రౌపది చీర కొంగును వదిలేశాడు. అమ్మ ద్రౌపదిమా, కౌరవులు చేసిందానికి నేను క్షమాపణ అడుగుతున్నాను, మమ్మల్ని క్షమించు అని అన్నాడు. మావాళ్లు చేసిందానికి నేను క్షమాపణ అడుగుతూ నీకు 3 వరాలు ఇస్తాను, ఏం వరం కావాలో కోరుకో అని ద్రౌపదిని అడిగాడు. అప్పుడు ద్రౌపది మొదటి వరంగా తన భర్తని దాసి తత్వం నుంచి విముక్తుల్ని చేయమని అడిగింది. రెండవది వాళ్ళ ఆయుధాల్ని వాళ్లకు తిరిగి ఇవ్వమని కోరింది. మూడవరం కూడా కోరుకోమని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు ద్రౌపది, నాకీ 2 వరాలు చాలు అని చెప్పింది. ద్రౌపదికి తెలుసు, తన భర్తల చేతులు ఆయుధాలు ఉంటే వాళ్ళు ఈ ప్రపంచంలో దేనినైనా సాధించగలరు అని. అమ్మ ద్రౌపది, 2 వరాలతో పాటు మీరు ఈ సభలో ఏమీ కోల్పోయారు, అవి అన్నీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, సంతోషంగా వెళ్ళండి అని అన్నాడు. ఎప్పుడు దుర్యోధనుడు కోపంతో సభలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. పాండవులు తిరిగి ఇంద్రప్రస్థం వెళ్ళిపోయారు. కానీ వాళ్లకు జరిగిన అవమానాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నారు. శకుని ధృతరాష్ట్రం దగ్గరకు వచ్చి, ఎందుకు ఇలా చేశావు, పాండవుల నాశనం జరగబోతుంది అనే సమయంలో నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నా కొడుకు గెలవాలని నాకు ఉంటుంది కదా అని అన్నాడు. అప్పుడు శకుని, నా దగ్గర ఇంకొక ఆలోచన ఉంది, పాండవులని ఇంకొకసారి ఆటకి పిలువు అని అడిగాడు.
సరే అని ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అని అన్నాడు. ధృతరాష్ట్రుడు విదురుడితో సమాచారం పంపించాడు. ఇంకొకసారి పాచికాల ఆటకు రండి, అది కూడా ఎందుకంటే ఒక ఆడది వేసిన భిక్షతో పాండవులు బయటపడ్డారు అనే నింద మీ మీద పడకూడదు. ఎందుకంటే నిన్న మిమ్మల్ని కాపాడింది ద్రౌపది కాబట్టే. ఓడిన వాళ్ళు సంవత్సరాలు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని అందులో రాసి ఉంది. అప్పుడు పాండవులు మళ్ళీ హస్తనాపురానికి ద్రౌపదిని తీసుకుని వెళ్లారు. మళ్ళీ శకుని పాచికలు వేశాడు. కౌరవులే గెలిచారు, పాండవులు ఓడిపోయారు. అక్కడ కౌరవుల ఆనందానికి హద్దులు లేవు. ఇంద్రప్రస్థ 12 సంవత్సరాల పాటు కౌరవుల పాలైపోయింది. పాండవులు హస్తినాపురం నుంచి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పుడు పాండవులు ద్రౌపదిని తీసుకుని అడవులకు వెళ్లారు. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత ద్రౌపది అర్జునుడి దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ఒక వరం అడుగుతున్నాను, నాకు కౌరవులు అందరినీ చంపేస్తాను అని మాట ఇవ్వు అని అడిగింది. కౌరవుల నాశనం చూసిన రోజున నేను నా కురులను ముడివేస్తాను. అప్పటివరకు నేను కురులను ఇలానే వదిలేస్తాను అని చెప్పింది. అప్పుడు అర్జునుడు కౌరవులని ఖచ్చితంగా నాశనం చేస్తాను అని ద్రౌపదికి మాట ఇచ్చాడు.